ఇది ఇది కదా సన్ రైజర్స్ అభిమానులు ఇన్ని రోజులు కోరుకున్నది. అది ఫస్ట్ మ్యాచ్లో చూపించారు, మళ్ళీ ఇప్పుడు లీగ్ లాస్ట్ మ్యాచ్లో చూపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, వీర లెవెల్లో ఓ రేంజ్లో ఊచ కోత. కాటేరమ్మ కొడుకు క్లాసెన్ అయితే సెంచరీతో అదరగొట్టాడు. మామూలుగా కాదు, ప్రతి బాలు బౌండరీకి అన్నట్టుగా బాదాడు. 9 సిక్స్లు 9 సిక్స్లు 9 సిక్స్లు 7 ఫోర్లతో 37 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు క్లాసెన్, హెన్రిక్ క్లాసెన్. తన పేరు మరొకసారి ఐపీఎల్లో మారుమోగిపోవాలి అని అభిమానులంతా కోరుకున్నారు. అది ఈ మ్యాచ్లో, అంటే లీగ్ చివరి మ్యాచ్లో ఒక స్వీట్ నోట్తో ఎండ్ అయ్యే టైంలో మోగిపోయింది క్లాసెన్ పేరు. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడైతే ఆపిందో మళ్ళీ అక్కడే ఆపింది. మనం జనరల్గా అనుకుంటాం ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే మొదలు పెట్టారంటాం కదా, కాదు, ఎక్కడ ఆపిందో మళ్ళీ అక్కడే ఆపింది. అంటే లాస్ట్ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ని కోల్కతా నైట్ రైడర్స్తో ఆడింది, అది కూడా ఫైనల్లో. మరి ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది, అప్పుడు రన్నరప్గా నిలిచింది, కేకేఆర్కు కప్ వచ్చింది. మరి ఈసారి ఏం జరిగింది? ఈసారి కూడా లీగ్ ఫైనల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్తో ఆడింది. మరి కేకేఆర్తో ఆడి ఏం చేసింది? కేకేఆర్ను ఒక స్థానం వెనక్కి నెట్టి వీళ్ళు 6వ స్థానానికి ఎగబాకారు. హ్యాట్రిక్ విన్ కొట్టారు. ఈ గెలుపుతో, కేకేఆర్ మీద గెలుపుతో హ్యాట్రిక్ విన్ సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. అంతేకాదు ఒక సిక్సర్ కూడా కొట్టింది పాయింట్స్ టేబుల్లో, అది 6వ స్థానానికి చేరుకోవటం. మరి ఈ రేంజ్లో కేకేఆర్ మీద రివెంజ్ తీర్చుకుంది. అలాగే తీన్మారేసింది వరుసగా 3 విక్టరీలు సాధించి. అందరికీ అనిపించవచ్చు, అబ్బా ఎస్ఆర్హెచ్ ఇలాంటి మ్యాచ్ ఇంకొంచెం ముందు ఆడుంటే బాగుండేది కదా అని. నిజానికి ఎస్ఆర్హెచ్కి 1-2 మ్యాచ్లు కనుక గెలిచి ఉన్నట్టయితే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, పాయింట్స్ టేబుల్లో ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీంల దగ్గర ఉన్న పాయింట్లు కూడా ఎన్ని ఉన్నాయో. ముంబై దగ్గర 16 పాయింట్లు ఉన్నాయి, ఇంకొక మ్యాచ్ ఉంది. సో ఇప్పుడు మనకు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర 13 పాయింట్లు ఉన్నాయి, అంటే ఒక 3 పాయింట్లే తేడా. సో ఎప్పుడైనా 1 పాయింట్ 2 పాయింట్లే ప్లే ఆఫ్స్ని డిసైడ్ చేస్తాయనడంలో మరొక ఉదాహరణ ఈ సీజన్ ఐపీఎల్ఏ. మరి మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. మరి టాస్ గెలిచిన కమిన్స్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎలాంటి ఆలోచన లేకుండా నో సెకండ్ థాట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ తీసుకుంటే మరి ఊరుకుంటారా? అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ దుమ్ము రేపు వదిలిపెట్టారు. అభిషేక్ శర్మ మామూలుగానే బాగా ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తాడు, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్. ట్రావిస్ హెడ్ ఉర్రూతలూగించాడు ప్లే ఆఫ్లో. అభిషేక్ శర్మ కొంచెం మెల్లగా ఆడినా కూడా తాను మాత్రం ఏం తక్కువ తినలేదు. 16 బాల్స్లో 32 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. నిజానికి అభిషేక్ శర్మ కనుక అవుట్ కాకుండా ఉండుంటే ఇంకో లెవెల్లో ఉండేది బ్యాటింగ్. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ తను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 76 రన్స్ చేశాడు ట్రావిస్ హెడ్. అతను కూడా సిక్సర్లు 4లు మామూలు కొట్టుడు కొట్టలేదు, ప్రతి బౌలర్ని కొట్టాడు. ఈ కేకేఆర్ బౌలింగ్ లైనప్ మొత్తం అతలాకుతలమైంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని చూసి. ఆ తర్వాత 2 వికెట్లు పడ్డ తర్వాత, అంటే ఫస్ట్ వికెట్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అది హెన్రిక్ క్లాసెన్ క్రీజులోకి రావటం. మామూలుగా 4th డౌన్లోనో 4వ నెంబరు 5వ నెంబరు 6వ నెంబర్ ఇలా రావటం చూసాం క్లాసెన్ని. కానీ మొట్టమొదటిసారిగా మనకి ఈ సీజన్లో, అంతకుముందు సీజన్లో కూడా నెంబర్ 3 పొజిషన్లో రాలేదు. మొట్టమొదటిసారిగా వచ్చాడు. వస్తూనే ఏ మాత్రం బెదరలేదు. ముఖ్యంగా సునీల్ నారాయణ్ అయితే ఓ ఆట ఆడుకున్నారు. సిక్సర్లు 4లతో ఊచకోత కోసాడు. ఆ తర్వాత ఏ బౌలర్ను కూడా వదిలిపెట్టలేదు హెన్రిక్ క్లాసెన్. ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్లో, అంటే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అంటాం కదా మనము, అంటే బౌలర్ తలపై నుంచి కొట్టడం. అలా అసలు ఎన్ని కొట్టారో వాళ్ళకే లెక్కలేదు, ఆ రేంజ్లో కొట్టారు. 4లు 6లు, ఒకవైపు ట్రావిస్ హెడ్, ఒకవైపు హెన్రిక్ క్లాసెన్. బౌలర్ల తలమించే ఆండ్రూ రసెల్ వచ్చాడు, ఆండ్రూ రసెల్ని కూడా లెక్క చేయలేదు. సునీల్ నారాయణ్ని అంతే, వైభవ్ అరోరాని అంతే, హర్షిత్ రాణాని అంతే. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అయితే అసలు వరుణ్ చక్రవర్తి మొహం తెల్లబోయింది, ఆ రేంజ్లో ఉతికారేశారు. సో ఈ రేంజ్లో బ్యాటింగ్ చేసి 278 రన్స్ స్కోర్ చేసింది
సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి. మరి ఈ టార్గెట్ని చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. 30+ రన్సే హయ్యెస్ట్ స్కోరు వాళ్ళ దాంట్లో. అది కూడా హర్షిత్ రాణా చేశాడు. దానికంటే పైన రఘువంశీ కాసేపు ఆడాడు. ఇంకా వీళ్ళు తప్పితే టాప్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది. మరి బౌలర్లు కూడా సన్ రైజర్స్ బౌలింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి ఇటువంటి వికెట్ మీద అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఎక్కడైతే రెచ్చిపోయారో అటువంటి పిచ్ మీద ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా ఇషాన్ మలింగా, జయదేవ్ ఉనత్కట్, హర్ష్ దుబే రీసెంట్గా మనం చూస్తున్నాం 2-3 మ్యాచెస్ నుంచి తనకి అవకాశాలు ఇస్తున్నారు. అంటే నెక్స్ట్ సీజన్ కోసం మరొక స్పిన్నర్ని అయితే మన వాళ్ళు రెడీ చేసుకున్నారని చెప్పొచ్చు. హర్ష్ దుబే 3 వికెట్లు తీశాడు, ఇషాన్ మలింగా 3 వికెట్లు తీశాడు, జయదేవ్ ఉనత్కట్ 3 వికెట్లు తీశాడు. ఇంకేముంది, ముగ్గురు కలిపి కేకేఆర్ని క్లోజ్ చేశారు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ గాథ. కోల్కతాను వాళ్ళ కథ మార్చారు, వీళ్ళ కథను లిఖించుకున్నారు. వెళ్తూ తమ పొజిషన్ను మెరుగుపరుచుకున్నారు. వచ్చే సీజన్కి మంచి బూస్టప్ను కూడా అందించుకున్నారు.